ఎమ్మెల్యేల పార్టీ ఫిర్యాదు వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. పార్టీ ఫిర్యాదించిన ఎమ్మెల్యేలకు అసెంబ్లీ కార్యదర్శి, ఎన్నికల కమిషన్కు తెలంగాణ ప్రభుత్వానికి దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. 2025 మార్చి 22 కల్లా నోటీసులకు రిప్లై ఇవ్వాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. అనంతరం 2025 మార్చి 25వ తేదీకి ఎమ్మెల్యేల ఫిర్యాదు కేసు విచారణ వాయిదా వేసింది. బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ నేతలు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా జస్టిస్ బిఆర్ గవై కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ ఫిర్యాదు ఎమ్మెల్యేల అనర్హతపై నిర్ణయం తీసుకోవడానికి రీజనబుల్ టైం అంటే వాళ్ళ పదవీ కాలం ముగిసే వరకు, ఇలా అయితే ప్రజాస్వామ్య విధానాలు ఏం కావాలి అని ప్రశ్నించారు. పార్టీ ఫిర్యాదు ఎమ్మెల్యేల అనర్హతపై నిర్ణయం తీసుకోవడానికి ఎంత సమయం కావాలో చెప్పండి అని ప్రతివాదులను ప్రశ్నించారు. ఆపరేషన్ సక్సెస్, పేషెంట్ డెడ్ అనే తీరు సరికాదని జస్టిస్ బిఆర్ గవై అసహనం వ్యక్తం చేశారు. 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ బీఫామ్పై గెలిచిన 10 ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. పార్టీ ఫిర్యాదించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని కేటీఆర్ ఎమ్మెల్యేలు కేపీ వివేకానంద, పాడి కౌశిక్ రెడ్డి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. బీఆర్ఎస్ నేతల పిటిషన్ను విచారించిన హైకోర్టు సింగిల్ బెంచ్ ఆ 10 మంది ఎమ్మెల్యేలపై నిర్ణీత సమయంలోగా అనర్హత వేటు వేయాలని అసెంబ్లీ కార్యదర్శిని ఆదేశించింది. హైకోర్టు సింగిల్ బెంచ్ తీర్పును అసెంబ్లీ సెక్రటరీ డివిజన్ బెంచ్లో సవాల్ చేశారు. ఇక ఈ పిటిషన్ విచారించిన డివిజన్ బెంచ్ ఫిర్యాదు ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించేందుకు ఎంత సమయం తీసుకోవాలో స్పీకర్కు నిర్ణయం తీసుకోవచ్చని తీర్పు వెలువరించింది. అయితే పార్టీ ఫిర్యాదు ఎమ్మెల్యేల వ్యవహారంలో స్పీకర్ ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదంటూ బీఆర్ఎస్ నేతలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. బీఆర్ఎస్ నేతల పిటిషన్పై మంగళవారం విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. హంగు లేదు, ఆర్భాటమూ లేదు. భుజానికి ఓ హ్యాండ్ బ్యాగ్, చిన్న లగేజీతో ట్రైన్లో వచ్చేశారు తెలంగాణ కాంగ్రెస్ కొత్త ఇన్ఛార్జ్. కాన్వాయ్, సెక్యూరిటీ అన్న ముచ్చటే లేకుండా ఓ సాధారణ కాంగ్రెస్ కార్యకర్తల హైదరాబాద్లో ల్యాండ్ అయ్యారు మీనాక్షి నటరాజన్. వచ్చి రావడంతోనే తన మార్క్ ఏంటో చూపించారు. ఇక తెలంగాణలో కాంగ్రెస్ను క్షేత్రస్థాయిలో బలోపేతం చేసేందుకు ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ ఫోకస్ పెట్టారు. అందులో భాగంగా పార్లమెంటరీ నియోజకవర్గాల వారీగా వరుస సమీక్షలను నిర్వహిస్తున్నారు. మెదక్, మల్కాజ్గిరి పార్లమెంటరీ నియోజకవర్గాల నేతలతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఇప్పటికే పలు జిల్లాల్లో నెలకొన్న అంతర్గత విభేదాలు, పార్టీ పరిస్థితిపై మీనాక్షి నటరాజన్ సర్వే చేశారు. గాంధీభవన్లో టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన మెదక్ లోక్సభ నియోజకవర్గ సమీక్ష నిర్వహించారు. పార్టీ అంతర్గత విషయాలు బయటకు మాట్లాడితే వేటు తప్పదంటూ హెచ్చరించారు. సోషల్ మీడియా వేదికగా సొంత పార్టీ నేతలు విమర్శించుకోవద్దని సూచించారు. ఇన్ఛార్జి వల్లే సమస్యలు వస్తే పదవి నుంచి తొలగిస్తామంటూ ఆమె ఖరాఖండిగా చెప్పేశారు. పటాన్ చెరువులో ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి తమను ఇబ్బంది పెడుతున్నారన్న కాట శ్రీనివాస్ గౌడ్ సమస్య పరిష్కారం కోసం కమిటీ వేసినా ఇప్పటి వరకు రిపోర్టు ఇవ్వలేదంటూ ఫిర్యాదు చేశారు. వీలైనంత త్వరగా సమస్య పరిష్కరించాలంటూ ఇన్ఛార్జిని కాట కోరారు. అధికారులు తమ మాట వినడం లేదన్న మరికొందరు నేతలు, ఇంకా బీఆర్ఎస్ నేతలే అధికారం చెలాయిస్తున్నారంటూ మరికొంతమంది ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం ఇందిరమ్మ ఇల్లు అయినా తాము చెప్పిన వారికి ఇస్తే గౌరవం ఉంటుందంటూ మీనాక్షి నటరాజన్కు పలువురు నేతలు చెప్పారు. పార్టీలో అందరికీ న్యాయం చేస్తామని నేతలకు మీనాక్షి తెలిపారు. పార్టీ అంతర్గత విషయాలు మీటింగ్లోనే చెప్పాలని సూచించారు. గాంధీ భవన్ బయట మాట్లాడొద్దని నేతలకు క్లాస్ తీసుకున్నారు. మంత్రులు తప్పొప్పులు కూడా మీటింగ్లోనే చెప్పాలన్నారు. పార్టీ క్రమశిక్షణ తప్పితే చర్యలు తప్పవని నేతలకు మీనాక్షి హెచ్చరించారు. సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి హరీష్ రావు ఎక్స్ వేదికగా విమర్శలు చేశారు. ప్రతి అంశంలో రేవంత్ రెడ్డి ప్లేటు ఫిరాయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. భూముల అమ్మకంపై కూడా తన నాలుకను మడత పెట్టి నిస్సిగ్గుగా నిధుల సమీకరణ కోసం వేలాల బాట పట్టిండు అని ఆయన దుజ్జమెత్తారు. భూముల వేలంపై మారిన రేవంత్ రెడ్డి వైఖరిని చూసి ఊసరవెల్లి సైతం ఉరి వేసుకునే పరిస్థితి నెలకొందని ఆయన మండిపడ్డారు. అధికారంలోకి వస్తే ఇంచు ప్రభుత్వ భూమిని కూడా అమ్మబోము అంటూ ఎన్నికల సమయంలో వాగ్దానాలు చేసి ఇప్పుడు వేల కోట్ల విలువైన భూములను అర్రాసి వేసేందుకు తెరలేపిండని హరీష్ రావు పేర్కొన్నారు.
రోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ ప్రజలు, తెలంగాణ వాదులు ఇది పెద్దలు ఇచ్చిన ఆస్తి, మనం బ్రతకడానికి మన సోకులకు ఈ భూములు అమ్మొద్దు. ఒకవేళ ఈ భూములను అమ్మితే భవిష్యత్తులో ప్రజల అవసరం కోసం ఏదైనా నిర్మించాలన్నా ప్రభుత్వ ఆసుపత్రులు గాని, విద్యాలయాలు గాని, చివరికి చచ్చిపోతే శ్మశానాలకు కూడా భూమి లేని పరిస్థితి ఉంటది. వీటిని ఎట్టి పరిస్థితుల్లో అమ్మకూడదు. తెలంగాణ జాతి సంపదను 5 సంవత్సరాల కోసం ఎన్నికైన కేసీఆర్ గారు రాష్ట్రంలో ఉన్న అన్ని భూములను తెగనమ్ముకొని పోతే భవిష్యత్ తరాలకు ప్రభుత్వ భూమి అందుబాటులో లేకపోతే చివరికి శ్మశానాలకు కూడా కరువు వచ్చే పరిస్థితి ఉంటది. కాబట్టి ఈ భూములను అమ్మొద్దు అని చెప్పి ఒక పక్కన తెలంగాణ వాదులు చర్చ చేస్తున్నారు. జీవో నంబర్ 54 డేటెడ్ 26 జూన్ 2024 ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏంటిది? ల్యాండ్స్ రంగారెడ్డి జిల్లా అలీనేషన్ ఆఫ్ ద గవర్నమెంట్ ల్యాండ్ టు ఎన్ ఎక్స్టెంట్ ఆఫ్ 400 acres సర్వే నంబర్ 25 situated in Gachibowli village, Sherlingampalli Mandal, in favor of Industrial Infrastructure Corporation for the purpose of development of IT and mixed use on payment of market value 75 crores per acre. 75 కోట్లకు ఎకరం కాడికి ప్రభుత్వ భూమిని 30,000 కోట్ల రూపాయల భూమిని రాష్ట్ర ప్రభుత్వం ఇగో ఈ జీవో ద్వారా అమ్మింది. ఈ భూమిని కుదబెట్టి టీజీఐఐసి వాళ్ళు బ్యాంకుల్లో 20,000 కోట్ల అప్పు తేవడానికి 3 నెలల నుంచి కాలుకు బల్పం గట్టకుండా తిరుగుతున్నారు. రెవెన్యూ సెక్టార్ నుంచి ఆ సెక్టార్ కి ట్రాన్స్ఫర్ చేసి దాని కాస్ట్ రేపు దాన్ని రియలైజ్ అయిన తర్వాత ఆ అమౌంట్ని దీనికి తీసుకునే ఉద్దేశంతో దాన్ని చూపించామే తప్ప, అంటే 30,000 కోట్లు ఆ సెక్టార్ నుంచి రెవెన్యూ సెక్టార్కు లేకుంటే ఆ ఖాతా నుంచి ఇటు వచ్చినట్ల ఒక్క గజం ఇందిరమ్మ రాజ్యం వచ్చిన తర్వాత ఈ రోజు వరకు మేము ఒక్క గజం అమ్మినట్లు మీరు రుజువు. సీఎం రేవంత్పై బీజేపీ ఎంపీ లక్ష్మణ్ ఫేరయ్యారు. సంక్షేమ పథకాలు అమలు చేయలేక బీజేపీ ఎదురుదాడి చేస్తుందని విమర్శించారు. 6 గ్యారంటీల అమలుపై మంత్రులను ప్రజలు ప్రశ్నిస్తున్నారని, మాయ మాటలతో కాంగ్రెస్ ప్రజలను మోసం చేస్తుందన్నారు లక్ష్మణ్. RRR ప్రాజెక్టును స్థిరాస్తి వ్యాపారం కోసం చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. భువనగిరి, చౌటుప్పల్ మున్సిపాలిటీలో పూర్తిగా ఇవాళ తమ అస్తిత్వాన్ని కోల్పోయే పరిస్థితి. ఈ రకంగా మరి RRR అలైన్మెంట్ మార్చాలని చెప్పి తొక్కని గడపలేదు. కాంగ్రెస్ పట్ల ఆశలు సన్నగిల్లి మా దగ్గరికి వస్తే మేము ఈ అంశాన్ని తీసుకొని మరి భారతీయ జనతా పార్టీ రైతు బాధితుల సంఘం వాళ్ళ నేతృత్వంలో భువనగిరిలో ధర్నా నిర్వహించి కలెక్టర్ గారి దృష్టి తీసుకెళ్తే తప్పకుండా దీన్ని పరిశీలిస్తాం, రాష్ట్రానికి సూచిస్తామని చెప్పారు. ఇంతవరకు మరి దాన్ని ఊసేలేదు. ఆ రకంగా చూసినట్టయితే ఇప్పుడు పరిస్థితి ఏమిటంటే మళ్ళీ రీసర్వే చేసే పరిస్థితి. అంటే ఈ రకంగా కేంద్రాన్ని కూడా తప్పుదో పట్టించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు ఈ రోజు స్పష్టంగా మనకు కనబడుతున్నాయి. కాబట్టి ఇవాళ పూర్తి స్థాయిలో ముఖ్యమంత్రి నిజంగా ఏమైనా చిత్తశుద్ధి ఉంటే ఉత్తర భాగము దక్షిణ భాగానికి సంబంధించిన ఈ RRR పట్ల కేంద్రం ఏమో అన్ని రకాలుగా అన్ని విధాలుగా కూడా ఈ రాష్ట్ర తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన ముగిసింది. పర్యటనలో భాగంగా కేంద్ర ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషిని సీఎం రేవంత్, మంత్రి ఉత్తమ్ కుమార్ కలిశారు. ధాన్యం బకాయిలు విడుదల చేయాలని కేంద్ర మంత్రికి విన్నవించారు. ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన కింద సరఫరా చేస్తున్న బియ్యానికి సంబంధించిన బకాయిలు విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. సీఎంఆర్ డెలివరీ గడువును పొడిగించాలని కేంద్ర మంత్రిని కోరారు సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్. హైదరాబాద్లోని గాంధీ ఆసుపత్రిని మంత్రి దామోదర రాజనరసింహ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఓపీలో పేషెంట్లతో మంత్రి మాట్లాడారు. వైద్య సదుపాయాలపై అడిగి తెలుసుకున్నారు. అనంతరం అటెండెన్స్ పరిశీలించారు. అయితే ముందస్తు సమాచారం లేకుండా డ్యూటీకి రాని డాక్టర్లపై చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు. మరోవైపు ఓపీలో ఉండాల్సిన ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు అందుబాటులో లేకపోవడంతో మంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు. వారికి షోకస్ నోటీసులు ఇచ్చి వివరణ తీసుకోవాలని సూపరింటెండెంట్ డిఎంఓని ఆదేశించారు. నాగర్ కర్నూలు జిల్లా దోమలపేంట మండలంలోని శ్రీశైలం ఎడమగట్టు కాలువ సొరంగంలో చిక్కుకున్న వారి కోసం ముమ్మరంగా చేపట్టిన సహాయక చర్యలో కీలక పురోగతి కనిపించింది. మరమ్మతుల తర్వాత కన్వేర్ బెల్ట్ తిరిగి పనిచేస్తున్నట్లుగా సమాచారం. సొరంగం కూలినప్పుడు ఈ బెల్ట్ పాడైపోయింది. దీంతో 2 రోజుల పాటు తీవ్రంగా శ్రమించిన ఇంజనీర్లు ఎట్టకేలకు రీస్టార్ట్ చేశారు. సొరంగంలో మట్టి తవ్వకంలో ఈ కన్వేర్ బెల్ట్ అత్యంత కీలకంగా పనిచేస్తుందని అధికారులు చెబుతున్నారు.
బనకచర్ల ప్రాజెక్టుపై సీఎం చంద్రబాబు స్పందించారు. సముద్రంలోకి వెళ్లే నీటిని తీసుకెళ్తే తప్పేంటని ప్రశ్నించారు. వృద్ధ నీటితో బనకచర్ల కడితే నష్టమేంటన్నారు. కాళేశ్వరం కడితే మీ అభ్యంతరం తెలిపామా, నీరు వృధా కాకుండా మీరు ప్రాజెక్టులు కట్టుకుంటున్నారు. సముద్రంలోకి వెళ్లే వృధా నీటిని కరువు ప్రాంతాలకు తరలిస్తే బాధపడొద్దన్నారు. మళ్ళీ విజ్ఞప్తి చేస్తున్నా, తెలంగాణలో కూడా సముద్రంలోకి పోయే నీళ్లు కరువు ప్రాంతానికి తీసుకుపోతే ఎవరు బాధపడక్కర్లేదు. దానికి అందరం కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. పదే పదే చెప్పాను, కాళేశ్వరం మీరు అభివృద్ధి చేశారు, చాలా మంచి పని చేశారు, ఇంకా కూడా ఎక్కడన్నా ఉంటే మీరు నీళ్లు తీసుకోండి. అక్కడి నుంచి మిగిలిన నీళ్ళు ఇక్కడికి వస్తాయి. రాజమండ్రి చివరి ప్రాంతంలో ఉంది. రాజమండ్రి దాటితే అవి సముద్రంలోకి పోతాయి తప్ప ఎవరు ఉపయోగించుకోలేరు. మొన్న కూడా మనం చూసాం, విజయవాడ మొత్తం ముంపుకు గురైంది. పైన పడిన వర్షాలన్నీ ఒక తెలంగాణనే కాదు, కర్ణాటక, మహారాష్ట్రలో పడితే వాళ్ళు అక్కడ ప్రాజెక్టులు నిలబెట్టుకోలేకపోతే ఆ నీళ్లు మనకు వచ్చి ఇక్కడ ముంపుకు గురయ్యే పరిస్థితి వచ్చింది. అందుకనే లోయర్ రైపేరియన్ స్టేట్కి ఎప్పుడూ అధికారం ఉంటుంది. వీలైతే ఆ నీళ్లు వాడుకునే అవకాశం, అలాంటి నీళ్లు వాడుకుంటున్నాం తప్ప అది అందరికీ లాభం. రేపు అవసరమైతే మనం ఈ నీళ్లు తీసుకపోతే ఇంకొక 20 టీఎంసీ 30 టీఎంసీ వాళ్ళు కావాలంటే అక్కడ కూడా వాడుకునే అవకాశం వస్తుంది. ఇది ప్రజాహితం కోసం పనిచేస్తున్నాం, తెలుగు జాతి కోసం పనిచేస్తున్నాం అని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా. ప్రతి ఒక్క తెలుగు జాతి మొత్తం అందరం ఆలోచించుకోవాల్సింది, ఇక్కడున్నా తెలంగాణలో ఉన్నా ఎక్కడున్నా తెలుగు జాతి. ప్రపంచంలో ఏ దేశంలో ఉన్నా, ఏ రాష్ట్రంలో ఉన్నా, ఏ రాష్ట్రాల్లో ఉన్నా తెలుగు జాతి కోసం చిరస్థాయిగా తెలుగుదేశం పార్టీ పనిచేస్తుందని మరొక్కసారి హామీ ఇస్తున్నా. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ విజయోత్సవాల్లో నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. రెడ్ బుక్ పని ప్రారంభమైందని, కార్యకర్తలను ఇబ్బంది పెట్టినా ఎవరిని వదిలిపెట్టేదే లేదన్నారు. చట్టాలను ఉల్లంఘించిన వారిని వదలమని సంచలన వ్యాఖ్యలు చేశారు. కార్యకర్తల్ని, ప్రజల్ని ఎవరైతే ఇబ్బంది పెట్టారో వాళ్ళని నేను ఎవరిని వదిలిపెట్టామని చెప్తాం జరిగింది. ఆ ప్రక్రియ ప్రారంభమైంది. అంతేగాని ఎవరినో వదిలిపెడతాం డౌట్ మనకొద్దు. ఏపీ శాసన మండలిలో పోలవరం ఎత్తు పెంపుపై వైసీపీ, టీడీపీ మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. పోలవరం ఎత్తును తగ్గిస్తున్నారా లేదా మంత్రి నిమ్మల సమాధానం చెప్పాలని బొత్స డిమాండ్ చేశారు. పోలవరం ఎత్తుపై తాము ప్రశ్నిస్తే అధికార కూటమి నేతలు లేనిపోని రాద్ధాంతం చేస్తున్నారన్నారు. బొత్సకు నిమ్మల రామానాయుడు కౌంటర్ ఇచ్చారు. 5 అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశారని ప్రశ్నించారు నిమ్మల. నదుల అనుసంధానం తమ అధినేత చంద్రబాబు విధానమన్నారు నిమ్మల. 2022వ సంవత్సరంలో ఫస్ట్ ఫేజ్ లోకి ఆ డబ్బులు రిలీజ్ చేయమని చెప్పి అప్పుడు ప్రభుత్వం ఆదిత్య దాస్ గారు సెక్రటరీగా ఉంటూ లేఖ రాశారని చెప్పారు. ఆ డబ్బు ఇవ్వండి, ఇది దాని తర్వాత అది కంటిన్యూ అవుతుంది అని చెప్పారు. ఇప్పుడు మేము అడుగుతుంది స్టేట్ కోసం, ఈ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంతో సంప్రదించిన తర్వాత ఉన్న సమాచారం ఏంటంటే, రాష్ట్ర ప్రజలకు అందరికీ ఆందోళన ఏంటంటే, ఏదైతే ఎత్తు తగ్గిస్తే రాబోయే ఇందాక విద్యుత్ శాఖ మంత్రి గారు ఏదైతే మాట్లాడారో 900 మెగావాట్ల విద్యుత్ ఇస్తున్నారు, లేకపోతే రాయలసీమకి వచ్చి మిగిలిన జిల్లాలు వెళ్ళాలన్నారు, మా సుదృష్టం తవ్వాలన్నారు, వీటికి అన్నిటికీ ప్రమాదం వచ్చే పరిస్థితి ఉంది. కాబట్టి తగ్గిస్తున్నారా లేదా? యాజ్ ఎ రికార్డ్ చెప్తూ ఉన్నాయి, నేను చెప్పట్లా. యాజ్ ఏ పీపీఈ చెప్తుంది, సిడబ్ల్యూ చెప్తుంది 2019కి 72% పూర్తయిందని. మరి 72% పూర్తయినటువంటి ప్రాజెక్టుని మళ్ళీ అదే రికార్డ్ చెప్తున్నాయి 19-24 మధ్య కేవలం 2% మాత్రమే పూర్తయ్యాయని. మరి ఎందుకు 5 సంవత్సరాల అవకాశం ఇస్తే ఎందుకు చేయలేదు అధ్యక్ష? చంద్రబాబు నాయుడు గారి స్కీము నదుల అనుసంధానం. ఆ నదుల అనుసంధానం అవ్వాలనంటే ఖచ్చితంగా పోలవరం అనేది ప్లస్ 45.72 మీటర్స్కే పోలవరం నిర్మాణం పూర్తవుతుంది. ఆ ప్లస్ 45.72కి పోలవరం నిర్మాణం పూర్తి చేసి ఆ గోదావరి జలాలు వాళ్ళ మరి ప్రభుత్వం ఇవ్వలేకపోయినా ఉత్తరాంధ్రకు మేము నీళ్లు తీసుకెళ్లిస్తాం. అదేవిధంగా వాళ్ళ రాయలసీమకు కూడా మేము నీళ్లు ఇస్తామని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నాం.
వీసీల రాజీనామాపై శాసనమండలిలో వాడివిడి చర్చ జరిగింది. వైసీపీ ఆరోపణలపై నిగ్గు తేల్చేందుకు ప్రివిలేజ్ కమిటీకి పంపాలని మంత్రి లోకేష్ స్పీకర్ను కోరారు. వీసీల రాజీనామా లేఖలో బెదిరించినట్లు అనే పదం ఎక్కడ లేదని లోకేష్ స్పష్టం చేశారు. వైసీపీ నియమించిన వీసీలకు బేసిక్ ఇంగ్లీష్ గ్రామర్ కూడా రాదని ఎద్దేవా చేశారు. రాజీనామా చేసిన ప్రసాద్ రెడ్డి వైసీపీ కార్యకర్త అని, జగన్ పుట్టినరోజు వేడుకలు యూనివర్సిటీలో చేసిన వ్యక్తి ఈ ప్రసాద్ రెడ్డి అని తెలిపారు. పార్టీ కోసం సర్వేలు చేయించిన ఘనత ఆనాటి వీసీలదని లోకేష్ చెప్పుకొచ్చారు. సరే నేను నుంచోమని చెప్పలేదు బొత్స గారు, నేను ఎవరు నుంచోమని చెప్పలేదు, మీరు నుంచోమని చెప్పారు. థ్రెటెండ్ అనే పదం ఎక్కడ ఉంది? థ్రెటెండ్ అనే పదం ఎక్కడ ఉంది? ఐఎమ్ ఛాలెంజింగ్. థ్రెటెండ్ అనే పదం ఎక్కడ ఉంది? థ్రెటెండ్ అనే పదం ఎక్కడ ఉంది? బెదిరించామని ఇంగ్లీష్ లో థ్రెటెన్ అంటారు దాన్ని. పాపం మీరు నియమించిన వీసీకి ఇంగ్లీష్ కూడా రాదు భయ్యా. గ్రామటికల్ మిస్టేక్స్ ఎన్నో. బేసిక్ 5th క్లాస్ గ్రామర్ రాదు మీ వీసీలకి, అలాంటి వాళ్ళు వీసీగా నియమిస్తారు. ఐఎమ్ రెడీ అధ్యక్ష, ప్రివిలేజ్ కి మూవ్ చేద్దాం. వాళ్ళు ఒప్పుకుంది అదే, ప్రివిలేజ్ కి మూవ్ చేయండి. ప్రివిలేజ్ కమిటీ టేక్ యాక్షన్. ఐఎమ్ రెడీ. అదే 17 మందిలో 5 చేశారు. 5 ఒకరు ఎవరు? రాజారెడ్డి గారి చెల్లి. రాజకీయాల్లో దూరదృష్టి చాలా అవసరం. ప్రత్యర్థులు పైచేయి సాధిస్తారని ముందే గ్రహించి డ్యామేజ్ కంట్రోల్ చేయడం ద్వారా మైనస్ను సైతం ప్లస్గా మార్చుకోవచ్చు. ఇంతకీ ఈ ఉపద్ఘాతం ఎందుకంటే ఉత్తరాంధ్ర టీచర్స్ పరిధిలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ జనసేన పార్టీలు బలపరిచిన అభ్యర్థి రఘువర్మ ఓటమి చెవి చూశారు. కానీ చంద్రబాబు దూరదృష్టితో ఓడినా తమదే పైచేయి అనే రీతిలో వ్యూహరచన చేసి ప్రత్యర్థుల నోటిని మూయించారు. లెక్క ప్రకారం టీడీపీ మద్దతు ఇచ్చిన అభ్యర్థి ఓడినా ఇండిపెండెంట్ అభ్యర్థి గాది శ్రీనివాసులు నాయుడిని గెలిపించడంలోనూ టీడీపీ కూటమి పరోక్ష సహకారం ఉండడం కొసమెరుపు. ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అరుదైన విషయాలు చోటు చేసుకున్నాయి. గతసారి ఇండిపెండెంట్గా పోటీ చేసి గెలిచిన రఘువర్మ ఈసారి టీడీపీ జనసేన మద్దతుతో బరిలోకి దిగారు. కానీ ఇండిపెండెంట్ అభ్యర్థి గాది శ్రీనివాసులు నాయుడికి టీడీపీ మిత్రపక్షమైన బీజేపీ మద్దతు ప్రకటించడం పెద్ద ట్విస్ట్ చోటు చేసుకుంది. టీడీపీ కూటమి పక్షంగా ఉంటూ ఆ పార్టీ సపోర్ట్ చేస్తున్న అభ్యర్థి కాకుండా ఇండిపెండెంట్ అభ్యర్థికి బీజేపీ ఎందుకు మద్దతు ఇచ్చిందనే విషయంపై పెద్ద చర్చ జరిగింది. కానీ బీజేపీతో గాది శ్రీనివాసులు నాయుడికి మద్దతు ఇవ్వమని చెప్పింది చంద్రబాబు నాయుడే అని తెలుగు తమ్ముళ్ళు చెబుతున్నారు. గుజరాత్లోని వన్యప్రాణుల రక్షణ పునరావాసం సంరక్షణ కేంద్రమైన వంతారను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించారు. అక్కడ పరిసరాలను సందర్శించారు. అక్కడ పునరావాసం పొందుతున్న వివిధ జాతుల జంతువులతో ఆయన సన్నిహితంగా మెలిగారు. వంతారలోని వన్యప్రాణుల ఆసుపత్రిని ప్రధానమంత్రి సందర్శించారు. అక్కడ జంతువుల కోసం ఏర్పాటు చేస్తున్న ఎంఆర్ఐ, సిటీ స్కాన్లు, ఐసీయూలు మొదలైన వాటితో కూడిన పశు వైద్య సౌకర్యాలను వీక్షించారు. అంతేకాకుండా వైల్డ్ లైఫ్ ఎనస్థీషియా, కార్డియాలజీ, నెఫ్రియాలజీ, ఎండోస్కోపీ, డెంటిస్ట్రీ, ఇంటర్నల్ మెడిసిన్ మొదలైన అనేక విభాగాలను కూడా పరిశీలించారు. ఆసియాటిక్ సింహానికి ఎంఆర్ఐ చేయడం, హైవేలో కారు ఢీకొట్టిన తర్వాత గాయపడిన చిరుతకు ఆపరేషన్ చేయడం వంటి దృశ్యాలను మోడీ చూశారు. కొందరు తాము ప్రజాప్రతినిధులు అన్న స్పృహ కూడా లేకుండా వ్యవహరిస్తూ ఉంటారు. ఉత్తరప్రదేశ్కు చెందిన ఒక ఎమ్మెల్యే కూడా ఆ కోవలోకే వస్తాడు. గుట్కా నమిలి అసెంబ్లీ హాల్లో ఉమ్మేస్తాడు. యూపీ అసెంబ్లీ స్పీకర్ సతీష్ మహానా అసెంబ్లీకి వెళ్తుండగా ద్వారం వద్ద గుట్కా తిని ఊసినట్టుగా కనిపించింది. ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించిన ఆయన భద్రతా సిబ్బందిని ఆరతీయగా అది ఒక ఎమ్మెల్యే పని అని వెల్లడైంది. దాంతో సదరు ఎమ్మెల్యే తానంతటా తానే ముందుకు వచ్చి గుట్కా ఊసినట్టు అంగీకరించాలని, లేకపోతే ఆ ఎమ్మెల్యే ఎవరన్నది తానే బయటపడతానని స్పీకర్ హెచ్చరించారు. సామాజిక మాధ్యమాల్లో ఈ వీడియో వైరల్ అవుతోంది.
చైనా ఉత్పత్తులపై 20% సుంకాలు విధించే ఉత్తర్వులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంతకం చేశాడు. ఫెంటనిల్ డ్రగ్స్ అక్రమ రవాణాను అడ్డుకోవడంలో చైనా వైఫల్యం చెందిందని వైట్ హౌస్ ఆరోపించింది. అందుకే 10% ఉన్న సుంకాలను 20%కి పెంచుతున్నట్టుగా ట్రంప్ తెలిపారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఉక్రెయిన్కు సైనిక సహాయాన్ని నిలిపివేశారు. రష్యాతో శాంతి విషయంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ సహకరించడం లేదని ట్రంప్ ఆరోపిస్తున్నారు. ఆ దేశానికి ఇచ్చే సాయాన్ని ఆయన సమీక్షిస్తున్నారని వైట్ హౌస్ తెలిపింది. అధ్యక్షుడి దృష్టి అంతా శాంతి స్థాపన మీదే ఉందని, రష్యా ఉక్రెయిన్ సమస్య పరిష్కారం కోసం ఆయన కృషి చేస్తున్నారు అని తెలిపింది. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు నష్టాలు మూసాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి బలహీన సంకేతాల నేపథ్యంలో మన మార్కెట్లు అదే ధోరణిలో కదలాడాయి. దీంతో సెన్సెక్స్ 73,000 దిగువకు చేరింది. స్మాల్ మిడ్ క్యాప్ స్టాక్స్ మాత్రం స్వల్పంగా లాభపడ్డాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాను ముందుగా ప్రకటించినట్లే చైనా, మెక్సికో, కెనడాపై టారిఫ్లను విధించడం మార్కెట్ సెంటిమెంట్ను దెబ్బతీసింది. దీనికి ప్రతీకగా కొన్ని అమెరికా ఉత్పత్తులపైన చైనా సైతం సుంకాలు విధించడం వాణిజ్య యుద్ధ భయాలకు ఆజ్యం పోసింది. ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 96 పాయింట్లు నష్టపోయి 72,989కి పడిపోయింది. నిఫ్టీ 36 పాయింట్లు కోల్పోయి 22,082 వద్ద స్థిరపడింది. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు నష్టాల్లో మూసాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి బలహీన సంకేతాలు అదే ధోరణిలో కదలాడాయి. దీంతో సెన్సెక్స్ 73,000 దిగువకు చేరింది.